జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 10వ అనువాదము. కనుక ఉత్తమ ఫలం పొందాలంటే ఏకాకి అయి రహస్య స్థలంలో ఉంటూ దేహాన్ని మనస్సును వశం చేసుకొని దేని మీద ఆశ లేకుండా దేనిని పరిగ్రహించకుండా మనస్సును ఏకాగ్రం చేసుకొని యోగి ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండవలెను. కొండగుహ వంటి ఏకాంత స్థలాలలో ఉంటూ ఏకాకి అయి ఎవరి సహాయము లేక మనస్సును దేహాన్ని వశం చేసుకొని ఆశను విడిచి దేనిని పరిగ్రహించక మనస్సును ఏకాగ్రం చేసుకొని యోగి సర్వదా ధ్యానం చేసుకుంటూ ఉండవలెను. ఏకాంత స్థలంలో ఉంటూ ఏకాకి అయి అనడం చేత సన్యాసించి అని అర్థం చేసుకోవలెను. అపరిగ్రహం సన్యాసి లక్షణం. నిజంగా సన్యాసించిన వానికి తనదంటూ ఏమీ ఉండకూడదు. జై శ్రీరామ్.